హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. ఈరోజు సాటర్డే అన్నమాట. అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, ఇక నిద్ర లేచి పనులంటే టీ పెట్టుకొని తాగేసాము. అలాగే బట్టలు ఉతికేసాను. అమ్మకేమో టిఫిను పొద్దున్నే టిఫిన్ పెట్టనండి నేను, ఒకవేళ అమ్మ నాన్న ఉన్నా కానీ బయట తెచ్చి ఇచ్చేస్తారన్నమాట. సో నాన్న అయితే ఊరు వెళ్ళాడు పొద్దున్నే. మేము నిద్ర లేక లోపల వెళ్ళిపోయాడు అనమాట. ఆయనకి అప్పుడప్పుడు పనులు ఉంటాయి, మళ్ళీ వచ్చేస్తాడు. అంటే పొద్దున్నే మా అలెక్స్ ఏమో షాప్కి వెళ్ళిపోతాడు. ఒకవేళ మా అబ్బాయి ఇంట్లో ఉన్నా వాడు ఒక్కొక్కసారి టిఫిన్ చేయడు, ఒక్కొక్కసారి ఏమో తినాలనుకుంటే బయట తినేస్తాడు అనమాట. ఇక నేనేమో ఒకేసారి వండుకొని ఏ టయానికైనా పనులన్నీ అయిపోయిన తర్వాత తింటాను. అందుకే పొద్దున్నే టిఫిన్ చేయను ఇప్పటికైతే. ఇక ఫ్యూచర్లో చేసుకోవాల్సి వస్తుందేమో పొద్దున కూడా టిఫిన్లు అంటే పెట్టాల్సి వస్తుందేమో ఇంట్లో. సరే ఇక్కడ ఇదిగోండి బట్టలు కూడా ఉతికేసానండి. ఇదిగోండి అమ్మ కాటన్ శారీ కూడా గంజి పెట్టి మంచిగా ఆరేసాను అనమాట. నిన్న ఆకుకూర చేశాను కదండి, మళ్ళీ అమ్మ కోసం ఈరోజు కూడా చేశాను. ఆకుకూర పుల్లకూర చేసాను. నిన్న ఒక స్టైల్ చేసా, అది నచ్చలేదు. సో ఆమె స్టైల్ ఇది. ఇలా ఆయిల్లోనే అంటే ఎండుమిరపకాయ అవన్నీ ధనియాలు అవన్నీ వేసి చేసుకుంటారు కదా, అలా చేశాను అన్నమాట. కానీ చూద్దాం అది కూడా ఏం చెప్తాదో. తర్వాత ఇక్కడ కొంచెం ఆకుకూర ఉంటే అది ఫ్రై చేసుకుంటున్నా నేను. కొంచెం పుల్లకూర చేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అంటే మొత్తం ఫ్రై చేసేయకూడదు నాన్న అన్నది. నీకు తినబుద్ధి కాదు కదమ్మా అని అంటే, ఎందుకు తిన్నావు మొత్తం అదే చేసే నాన్న అన్నది. మళ్ళీ అది కూడా తిందోనని ఆమెకి కొంచెం ఆకుకూర పుల్లకూర చేశాను, కొంచెం అయితే ఫ్రై చేస్తున్నానండి. తింటానన్నది. అది కూడా చూద్దాం. కొంచెం ఫ్రై అలాగే కొంచెం పుల్లకూర అన్నట్టు అడగడం మర్చిపోయానండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఇక్కడ ఆకుకూరలో కారం కూడా వేసాను అనమాట. అంటే ఉప్పు ఎక్కువ తక్కువ అనుకుంటూ చేస్తున్నా. ఎందుకంటే సాల్ట్ కొద్దిగా జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ ఉన్నా కానీ ఉప్పు అంటది. మా అమ్మని ఇప్పుడు తలుచుకుంటుంటే నా ఫ్యూచర్ నాకు గుర్తొస్తుందండి. ఎందుకంటే నాది కూడా అదే జీన్స్ కదా. నాన్న ఏంటంటే ఒక్కొక్కసారి అంటే ఆయనకు నచ్చినా నచ్చకపోయినా కామ్గా తినేస్తాడనమాట. ఒక్కొక్కసారి ఆయనకు కూడా నచ్చవు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తినేస్తాడు ఎలా ఉన్నా. అలా నేను మా అలెక్స్ కూడా ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం, నేను కూడా మనం కూడా అంతేనేమో, రేపు మన పిల్లల విషయంలో అది బాగాలేదు ఇది బాగలేదు నచ్చలేదు అనుకుంటామేమో అంటే మా అలెక్స్ ఉండి మనం అంత దాకా బతకంలే అంటుంటాడు. ఇక్కడ రాత్రి అన్నం కొంచెం మిగిలిపోయిందన్నమాట. అదేమో లెమన్ రైస్ చేసుకుంటున్నా. అలాగే ముందు క్లిప్లో 2 ఇడ్లీలు చూపించాను కదా, అవి కూడా రాత్రివేనండి. అంటే నైట్ ఇడ్లీ పెడితే మిగిలిపోయాయి. నేను పడేయనండి ఇడ్లీలు కానీ వడలు కానీ, అలా ఎండిపోయినా సరే తింటానన్నమాట. నాకు ఒక అలవాటు, పడేయకుండా అంటే చెడిపోయి స్మెల్ వచ్చి బాగాలేవనుకుంటే తప్ప, మంచిగుంటే ఎండిపోయినా కానీ అలా పెట్టుకొని అలా స్నాక్ లాగా నములుతూ ఉంటాను. సో అలా ఇడ్లీలు కూడా నైట్వే అన్నమాట, రాత్రి మిగిలిన ఇడ్లీలే. దీనిలో పప్పులు కూడా ఎక్కువ వేయలేదండి. వేరుశనగపప్పు పచ్చిశనగపప్పు అవేమీ వేయలేదన్నమాట. సో ఓన్లీ మినపప్పు మాత్రమే కొంచెం వేసి చేసా. వంట అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇదిగో పచ్చడిలాగా ఉంది కదా, ఇది గోంగూర పచ్చడిలాగా. ఇదేదో రోటి పచ్చడిలాగా ఉంది కదా, టమోటా పచ్చడి లేదంటే ఏంటి ఇంకేదో గోంగూర పచ్చడిలాగా అనిపిస్తుందా. ఇది టమోటా రోటి పచ్చడిలాగా అనిపిస్తుంది కదా. ఇది ఆకుకూర పుల్లకూర అనమాట. టమోటాలు ఎక్కువ వేసి చేసా. టమోటాలు ఎండుమిరపకాయలు వేసి చేసాను అనమాట అమ్మకే, అందుకే అలా అనిపిస్తుంది. ఇదేమో ఆకుకూర ఫ్రై, ఇది కొంచెం ఇదిగో లెమన్ రైసు, అలాగే నిన్నటి ఆకుకూర పుల్లకూర లెఫ్ట్ ఓవర్ది. ఇదేమో అమ్మకి మజ్జిగ. ఇదిగోండి అరటికాయ ఫ్రై అన్నాను కదా, ఇది కూడా లెఫ్ట్ ఓవర్ రాత్రి నిన్నటిది అన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసా రాత్రి మిగిలితే. సో అన్నము, ఉప్పుమిరపకాయలు. ఇదేంటంటే ఇది పకోడీలే కొంచెం ఉంది, మా అలెక్స్ తెచ్చుకున్నారు. ఆల్రెడీ పైన కూడా లోపల కూడా ఉన్నాయండి చిప్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో విందు భోజనం లాగా అనిపిస్తుంది కదూ. వెజ్ థాలీ అంటారే అలా అనిపిస్తుందండి, వెజ్ థాలీ లాగా. మధ్యాహ్నం లంచ్ మెనూ అయితే ఇదండి, ఇవన్నీ అన్నమాట. అంట్లు కూడా కడిగేస్తానండి అప్పటికప్పటికే. చూసారు, నాకు అంట్లు అవన్నీ ఉన్నాయనుకోండి అస్సలు పని చేయబుద్ధి కాదన్నమాట. అందుకే ఒక్కొక్క వంట చేసేది అప్పటికప్పటికే కడుగుతూ ఉంటా. అందుకే లేట్, నాకు వంటలు కూడా లేట్ అన్నమాట. అలా లేట్గా చేస్తూ ఉంటాను.
చాలా లేట్గా అనిపిస్తుంటుంది అన్నమాట నాకు. చుట్టాలు వాళ్ళ అత్తని చూడనాటికి రే మేమండి రమ్మని పైన చాలా దుమ్ముగా గలీజుకుంటుంది రమ్మను. కరెంట్ లేదు ఇప్పుడు, తలుపులు తీస్తే ఇంకా సెగ వస్తుంది. ఇక్కడ మా శైలు వాళ్ళు వచ్చారండి. అమ్మ వచ్చింది కదా, అమ్మని చూడడానికని శైలు వాళ్ళు వచ్చారన్నమాట. మా శైలు వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, మా శ్యామల ఏమో ఇక్కడే ఉంటుందన్నమాట. ఆ రోజు మా శైలు వచ్చే లోపల ఇద్దరు వచ్చారు, అక్క చెల్లెళ్ళు. ఇక్కడ ఎవరు పాటికి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉన్నాం అన్నమాట. ఇదిగోండి మేమేమో లోపల పడుకున్నాము, ఇదిగో వీళ్ళేమో ముందు రూమ్ లో పడుకున్నారు. చూడండి ఎండ ఫోక్స్ ఎలా కొడుతుందో, భయంకరంగా ఉందండి, బీభత్సంగా ఉంది ఎండ. మా శైలు వాళ్ళేమో మా శ్యామల వాళ్ళ ఇంట్లో అన్నం తినేసి వచ్చారండి. ఇక్కడ టైము 3:30 అలా అవుతుందండి. ఇదిగోండి బయట కూర్చున్నారు అందరు వచ్చి. అంటే మా శైలు వాళ్ళు ఏదో బజార్కి వెళ్ళాలి, పని ఉంది వెళ్ళాలి అక్క అని అంటున్నారు. బజార్కి వెళ్ళేసి అటు నుంచి అటు ఊరు వెళ్ళిపోతాము అని అంటున్నారు. 3:30 అవుతుందన్నమాట. ఎండ అయితే బీభత్సంగా ఉంది. సరే ఉండండి అమ్మాయి టీ పెడతాను అంటున్నాను. ఆ ఎండకే ఆ టీ పెట్టుకొని తాగేమండి మేము. కాకపోతే ఎండకి టీ పెట్టుకున్నాము. వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఆ ఎండలో అస్సలు టీ తాగరు. అమ్మో ఇప్పుడు వద్దు 6ంటికి అలా తాగదాము, ఎండంతా అయిపోయిన తర్వాత అనేవాళ్ళు. సరే ఇక్కడ అందరం టీ తాగే వాళ్ళమే కాబట్టి అక్కడ మా శైలు ఒకటే టీ వద్దంటుందండి, మిగతా వాళ్ళందరూ సై అన్నమాట టీలు పెడతానంటే. సరే ఇక టీ అయితే పెట్టాను. అయ్యయ్యో పొంగిపోయినాయండి చాయ్, నిన్ననే కడిగాను రా. అబ్బా చాలా పని. ఇప్పుడు చూసారా ఎంత పని అయింది, చూసారా క్లీన్ చేసేసానండి. ఇది పక్కకు మార్చేసి క్లీన్ చేస్తాను అన్నమాట. వేడి మీద అప్పటికప్పటిగా క్లీన్ చేస్తే ఈజీగా ఉంటుంది, అంటే కింద పోలేదు కాబట్టి ఇటు పక్కకు మార్చేసా. సో ఇది నేను చెప్పినట్టు సిలిం పట్టింది అన్నమాట. అదండి ఇది క్లీన్ అయిపోయింది. ఇవి పోయినాయండి ఎప్పటివో. అప్పుడు తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ ఈ స్టవ్ మార్చలేదన్నమాట. అంటే మేము ఫస్ట్ ఎప్పుడైతే స్టవ్ తీసుకున్నామో అప్పటి నుంచి అలాగే ఉంది, ఇది మళ్ళీ మార్చిందే లేదన్నమాట. ఏరా అంత ఉండలేకపోతున్నా చెప్పు. నేను ఇప్పుడు టైం 4 కూడా కాలేదండి. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారని టీ పెట్టుకుంటున్నాం మేము మంచి ఎండకి. ఈ ఎండలో ఎవరైనా టీ తాగుతారా? మేము తప్పితే. రే బా తాగదు రారా. ఈ గ్లాస్ నువ్వు తీసుకోమా. ఇది అదే అది చక్కెర తక్కువ కొంచెం దాంట్లో. పెద్ద గ్లాసు ఇంకా లేవు వాడికి. ఉండు తెస్తా, ఉండు నువ్వు లేవు కదా. పో మమ్మల్ని పో. ఇక్కడ నేను చూసారా తలకు ఆయిల్ పెట్టేసుకొని నున్నగా, అంటే సప్పటగా దువ్వేసుకున్నాను అప్పచ్చిలాగా. ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం టీ పెట్టానండి. అంటే వీళ్ళు ఇందాక తాగేసి వెళ్ళిపోయారు. 3:30కి అలా టీ పెట్టాను కదా, బజార్లో పని చూసుకొని వెళ్తాము అని చెప్పి వెళ్ళారనమాట. సరే ఇప్పుడు మళ్ళీ నేనే పిలిచాను. అంటే అప్పుడు టైం 5:30 అలా అవుతుంది. ఎక్కడున్నారంటే బజార్లోనే ఉన్నాక అన్నారు. సరే ఇంటికి రండి అని చెప్పాను. ఎందుకంటే నేను అప్పుడు ట్రిప్కి వెళ్ళాను కదండి, ఆ ట్రిప్ నుంచి తెచ్చిన వాటర్ ఉన్నాయన్నమాట, గంగా వాటర్, అవి తీసుకెళ్తారు రండి అని చెప్పి పిలిచాను. ఆ ట్రిప్ వీడియోలు కూడా ఇంకా ఉన్నాయండి, ఇంకా పెట్టలేదు కొన్ని అయితే. ఎందుకంటే ఎడిటింగ్ చేసేదానికి అసలు టైం సరిపోలేదన్నమాట. పైగా ఇంట్లో ఎవరన్నా ఉంటే నేను అసలు ఎడిటింగ్ చేయలేను, ఎందుకంటే మనకు సపరేట్ రూమ్ లేదు. అలా ఉన్నప్పుడు చేయలేం కదా, ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టం అనిపిస్తుంది కదా. సో అలా అయితే వీడియోలు ఇంకా ఉన్నాయి. పైగా నేను రోజు మార్చి రోజు పెడుతున్నాను కదా. ఇక మీదటైనా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అయినా రోజు పెట్టడానికి ట్రై చేయాలి. ఇప్పుడు కూడా కష్టం అవుతుందండి ఎడిటింగ్ చేయాలంటే, ఇంట్లో ఎవరొకరు ఉంటారన్నమాట, ఒక్కొక్కసారి ఎవరొకరు ఉంటారు. అది కాక నాకు కొంచెం లేజినెస్ ఎక్కువ అన్నమాట. అసలు వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఫ్రెష్ మైండ్ ఉండాలి, లోపల ఏ ఆలోచన రాకూడదు అనమాట. సో అలాంటప్పుడు ఇక చేయలేను నేను. ఇక అందుకే లేట్ అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ మా శైలు వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే అమ్మకు కూడా వేడి నీళ్ళు కాచిచ్చేసాను, స్నానం చేసేసింది అనమాట.
ఇక్కడ మా నాన్న ఊరు వెళ్ళాడని చెప్పాను కదా, మా నాన్న కూడా వచ్చేసారండి. మా శైలు వాళ్ళు అట్టు వెళ్ళారు, మా నాన్న వచ్చాడు. మా నాన్న ఇక్కడ అమ్మకి టిఫిన్ తేవడానికి వెళ్ళున్నాడు రోడ్లోకి. అంటే వడ తింటుంటుంది ఆమె అప్పుడప్పుడు, ఆ వడలు తీసుకురావడానికి వెళ్ళున్నాడు ఆయన. ఆ వడలు తెచ్చాడా, తిన్నదండి. 2 వడలేమో తిన్నది. తిని 2 వడలు అక్కడ పెట్టేసింది అనమాట. అంటే 4 తీసుకొచ్చాడు. అవి మంచిగా ఉన్నాయండి. మరి ఆమె నోటికి ఎలా అనిపించిందో ఏమో కానీ కరుణ అని చెప్తుంది అనమాట. బాగలేవు కరుణ అంటుంది. ఆమె 2 వడలు వదిలేసింది కదా, అవి తర్వాత అంటే మళ్ళీ నేను నైట్ తింటే అవి మంచిగా అనిపించేయండి. నాకేమో కరుణ అనిపించలేదు. అలా ఆమె నోటికి ఎలా అనిపిస్తుంది ఏమో కానీ అలా అంటూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నైట్కి ఏమో జావకాయం అన్నది, రవ్వందమ్మ అన్నది, ఉందమ్మా అంటే జావకాసిన అన్నది. అందుకే ఇడ్లీ రవ్వ ఇలా వేపుతున్నాను అన్నమాట జావ కాచేదానికి. ఇదిగో అన్నం కూడా కొంచెం వండుతున్నాను, ఎందుకంటే నానున్నారు కదా, సో అన్నం కూడా చేస్తున్నాను అన్నమాట. మేమైతే ఏదో ఒకటి తినేస్తాము. ఇదిగో కొంచెం పిండి ఉంటే దాన్ని దోశలు వేసుకుంటున్నాను. ఇంత రిస్క్ ఎందుకు, మీరు కూడా అన్నం తినేయచ్చు కదా, ముగ్గురికి 3 ఎందుకు, ఒకరికి దోశ, ఒకరికి జావ, ఒకరికి అన్నం అలా ఎందుకు అంటారా. మధ్యాహ్నము ఆకుకూర పుల్లగూర చేశాను కదండి, అది కొంచెం ఉంది. అమ్మ కూడా అన్నమే తింటుంది అనుకున్నా అన్నమాట. అందుకే సరిపోదని నాన్నకి అమ్మకి అన్నం పెట్టేయచ్చు, మేమేమో ఆ దోశలు తిందాం అనుకున్నాము. అమ్మ ఏమో నాకు అరగలేదు అని జావ కాసిమన్నదన్నమాట. అందుకేనండి ఇలా. మేమందరం అన్నం తింటే ఆ కర్రీ సరిపోదు, అందుకే దోశ చేసేసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ ఇంట్లో చట్నీ ఉంది, కారప్పొడి ఉంది, అంటే పప్పుల పొడి ఇడ్లీలోకి చేసి పెట్టుంటాను కదా, ఆ పొడులన్నీ ఉన్నాయి, చట్నీ కూడా రెడీగా ఉంది. అలాగే మధ్యాహ్నం కొంచెము లెమన్ రైస్ చేశాను కదా, అది నేను తిన్నా కొద్దిగా, అది కూడా అలాగే ఉందన్నమాట. ఎందుకులే ఆ లెమన్ రైస్ అదంతా మా అలక్స్ కూడా తింటాడో తినడోనని మేము దోశలు చేసుకుంటున్నాము. అలాగే ఆకుకూర ఫ్రై కూడా మధ్యాహ్నం అమ్మకి వేస్తే బాగుంది అన్నది. నేనేమో కొంచెం తిన్నా, లేదంటే నేను తినేసి ఉండేదాన్ని. బాగుంది అన్నది కదా అని చెప్పి నైట్కి తింటుందని ఇంకొంచెం అలాగే ఉంచా నైట్కి. సరే ఆమె అన్నం వద్దులే నాకు జావ కాసి అన్నదని ఆకుకూర కూడా అలాగే ఉండింది, అది నేను తినేస్తానులే ఇప్పుడు అనుకో. అలా అమ్మకి జావ కాసిచ్చి, అది ఇడ్లీ పిండి అన్నమాట, దాంతోనే దోశలు ఎలాగోలాగా వేసుకున్నా. అంటే రవ్వ రవ్వగా ఉంటుంది కదా, కొంచెం లావుగా వేసుకుంటే వస్తాయి. సరే నేను అమ్మ కోసం జావ కాసాను కదా, నేనేమో ముందు కొంచెము థిక్గా ఉండింది, అది దాంట్లో మళ్ళీ నీళ్ళు పోసాయి. ఎందుకంటే అది ఆరితే గట్టిగా వస్తుందేమోలే, ఆమె అలాగే తాగుతుందేమోనని కొంచెం జారుగా కాసాను నీళ్ళు పోసి. సరే అది దించేసి తాగుతుందేమోలే అని చెప్పి ఆరబెడుతూ ఉంటే మా నాన్న ఉండి తిట్టాడండోయ్, వాళ్ళ భార్యకి జావ మంచిగా కాసిలేదని. అలానా కాసేది జావ ఎలా తాగుతుంది, మీరు ఎలా పుట్టారమ్మా అని చెప్పి తిడుతున్నాడు మా నాన్న నన్ను. సరే ఎందుకులే, మళ్ళీ రవ్వని మళ్ళీ ఫ్రై చేసి ఇంకొంచెం రవ్వ వేసి మళ్ళీ తిక్కగా కాసిస్తే ఇది పక్కం అని అంటున్నాడు అన్నమాట. కట్ చేస్తే ఇది పక్క రోజు మార్నింగ్ అండి, ఆ రోజు సండే. ఇదిగోండి మళ్ళీ చేపల కూర చేస్తున్నాను అన్నమాట, చేపల పులుసు, అలాగే చేపల ఫ్రై. తలా తోక ముక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవి పులుసు చేసేసి ముక్కలేమో ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఆ రోజు ఒక 1/2 kg చికెన్ కూడా తెచ్చాడన్నమాట. చికెన్ అయితే ఆ రోజు వండలా. పుదీనా కొత్తిమీర మంచిగా కట్ చేసి కడిగి పెట్టేసుకున్నా, ఎందుకంటే చికెన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామని ప్రిపేర్ చేసుకుంటున్నా. మామిడికాయలు వేసానండి, మామిడికాయలు వెల్లుల్లి అవన్నీ వేసే లాస్ట్, అంటే ఉడికిపోవచ్చింది అందుకే. ఇదిగోండి మా సతీష్ వచ్చాడండి, పాపని ఎత్తుకొని మా సతీష్ వచ్చాడు. ఇక్కడ మా సతీష్ వాళ్ళు కొద్దిసేపు ఉండేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారన్నమాట. మా నాన్నేమో ఊరిళ్ళు ఉన్నాడు కదా, మా నాన్న కూడా ఈవినింగ్ వచ్చాడండి. మరుసటి రోజు సోమవారం మా శైలు వాళ్ళు ఊరు వస్తామన్నారన్నమాట, మా అమ్మ వాళ్ళ ఊరికి. అందుకే అమ్మ నాన్న ఊరు వెళ్ళిపోయారండి. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.